ప్రభువైన యేసు తాను ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులను అధికారం అనుగ్రహించి ఒక పని కొరకై వారిని పంపుతా ఉన్నాడు యేసు ప్రభు. ప్రభువైన యేసు కొందరిని అపోస్తలులని పేరు పెట్టాడు, అపోస్తలులని పేరు పెట్టారు. ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులను అధికారాన్ని అనుగ్రహించి వారిని అనేక స్థలాలకు పంపించడానికి క్రీస్తు ప్రభు చర్యలు తీసుకుంటున్నటువంటి సమయం అది. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఎంచుకున్నటువంటి 12 మంది శిష్యులకు తాను ఆజ్ఞనిస్తూ పంపిస్తున్నాడంట. అధికారాన్ని ఇచ్చి వారికి కొంత పనిని అప్పగించి వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నాడు. చదువుతాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చుట్టుప్రక్కలున్న గ్రామములు తిరుగుచు, అందువలన ప్రభువైన యేసు నేర్పించినటువంటి పనే ఇది. ఏంటా పని? ఎవరికైతే సువార్త అందాలో లేదా దేవుని రాజ్యమును గూర్చిన వార్త అందాలో ఆ వార్తను అందించేటువంటి పని ప్రభువైన యేసు తన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ తిరుగుతూ ఉన్నాడు. సిటీలో తిరిగేవారు ఉన్నారు, వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు ఉన్నటువంటి పరిధి అది. కానీ ప్రభువైన యేసు ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఆ స్థలంలో తానున్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ దేవుని రాజ్యమును గూర్చినటువంటి వార్తను తీసుకెళ్ళేటువంటి పని చేస్తూనే ఉన్నాడు. ఆ పల్లెకి తిరుగుతాడు, ఈ పల్లెకి తిరుగుతాడు, అటు వెళ్ళొస్తాడు, ఇటు వెళ్ళొస్తాడు. వెళ్ళిన ప్రతి చోట వారికి దేవుని రాజ్యమును గూర్చినటువంటి బోధే. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, బ్రతుకులు మార్చేసుకోండి. కాబట్టి కనపడినటువంటి ప్రతి వారితో చర్చించేటువంటి సంగతులు ఏంటంటే రాజ్యము సమీపించి ఉన్నది, బ్రతుకులు మార్చుకోండి అనేటువంటి వార్తను చాటుకుంటూ ప్రభువైన యేసు ఆయన ప్రయాణం చేసేవాడు ఆ ప్రాంతాల్లో. ఈ పని చేస్తూ ఉండేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు తిరుగుతూనే ఉన్నాడు. ఆయన పనే ఇది. చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే ఈ పని బాట లేక తిరుగుతున్నాడు. ప్రభువైన యేసును చూసేటువంటి మనుషులకి, అపార్థం చేసుకునేటువంటి మనుషులకి ఏమనిపిస్తుంది అంటే దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఎందుకు పంపించబడ్డాడో, ప్రభువైన యేసు ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో, ఎందుకు గ్రామాలు తిరుగుతున్నాడో, ఎందుకు ప్రజలను కలుస్తున్నాడో ఆ సంగతులు ఎరగనటువంటి వారికి ఎలా కనపడతాడంటే పని బాట లేకోకుండా తిరుగుతున్నటువంటి వాడు. ఈరోజు ఎక్కడ ఉంటాడు, రేపు అక్కడ ఉంటాడు, రేపు అక్కడ ఉంటాడు, రేపు అక్కడ ఉంటాడు. అసలు ఎందుకో ఈ తిరుగుడు అని అనిపించి అపార్థం చేసుకునేటువంటి వారు కూడా ఉండకపోవచ్చు. ఆయన తిరుగుతున్నాడు అనమాట. గ్రామాల్లో, పల్లెల్లో తిరుగుతున్నాడు అనమాట. తన చుట్టూ ఉన్నటువంటి పల్లెలన్నిటిని తిరుగుతున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 6 తాను తిరుగుతూ తాను ఏం చేశాడంటే చుట్టుపట్ల ఉన్నటువంటి గ్రామములు తిరుగుచూ బోధించుచూ ఉండెను. ఆయన తిరగటంలో ఆయనకున్నటువంటి ఒకే ఒక ఉద్దేశం, బోధ చేయటం. మనుషులు నిత్యత్వం వైపు తిరగాలని బోధ చేస్తున్నాడు. ఈ బ్రతుకు మీదే ఆలోచన చేయమాకండి. శాశ్వతమైనటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి నివాసము, శాశ్వతమైనటువంటి దీవెన అనుభవించటానికి సిద్ధపడండి. మార్చేసుకోండి, బ్రతుకులు మార్చేసుకోండి. కాబట్టి లోపాలను సరిదిద్దుతూ జీవితాలను మార్చేయటానికి ఆయన బోధ చేసుకుంటూ వెళ్ళిపోతున్న క్రమంలో దేవుని చేత నియమించబడినటువంటి వారు, దేవుడే ప్రభువైన యేసుకు ఈ 12 మందిని అపోస్తులుగా నియమించబడి తెలియచేసినటువంటి 12 మంది అపోస్తులకు అధికారాన్ని ఇచ్చేటువంటి సమయం అది. ఆయన తిరుగుతున్నాడు,
తనతో పాటు 12 మంది ఉన్నారు. ఆ 12 మందికి అధికారాన్ని అప్పగించబోతున్నాడు ప్రభువైన యేసు. క్రీస్తు ప్రభు వెనక ఎంతోమంది ఉన్నారు. ప్రభువైన యేసుని వెంబడించేటువంటి ప్రజల్లో కొన్ని వేల మంది. కానీ సెలక్షన్ క్రైటీరియాకి వచ్చేసరికి మాత్రం 12 మందే. అపోస్తులుగా నియమించబడటానికి దేవుని చేత చూపించబడినటువంటి వారు మాత్రం 12 మందే. ఆ 12 మంది యొక్క పేర్లేంటో కూడా ప్రభువైన యేసు తండ్రి యొక్క అధికారం చేత సొంత నిర్ణయాలు చేయాల. ఆ 12 మంది ఎవరు అనేది దేవుని చిత్తమై ఉండాలి. ప్రభువైన యేసు దాన్ని ఆమోదించిన వాడై ఉండాలి. కాబట్టి దేవుడే వారిని అనుగ్రహించాడంట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదివితే ఆ 12 మందిని గురించి చేసేటప్పుడు ఆ 12 మందిని గురించి ప్రభువైన యేసు మాట్లాడుతూ యోహాను సువార్త 17వ అధ్యాయము వారిని క్రీస్తు ప్రభువుకి ఎవరు అపాయింట్ చేశారు, క్రీస్తు ప్రభుతో పాటు ఉంటూ తిరుగుతూ అపోస్తులుగా నియమించబడటానికి ఎవరు ఆయనకు అనుగ్రహించారు వారిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ లేదా 8వ వచనం నుంచి చదువుతా. 8వ వచనం నుంచి, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగి ఉన్నవని, లేదా 6 నుంచి చదువుతా. 17వ అధ్యాయం 6వ వచనంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. క్రీస్తు ప్రభుకు అనుగ్రహించాడంట దేవుడు వారిని. నీ పని కొరకు ఏదైతే మనము సంకల్పించామో, ప్లాన్ చేసామో, మనుషుల రక్షణ కొరకైతే దేన్నైతే మనం ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందుగానే మనము ఆలోచన చేశామో ఆ పని కొరకు వీరు నీతో ఉండటము మేలు అని వారిని అపోస్తులుగా అపాయింట్ చేసి ప్రభువైన యేసుకు అప్పగించినటువంటి వారుగా కనబడుతున్నారు అపోస్తులు. కాబట్టి ఆయన రాత్రంతా దేవుని సమ్ముఖంలో గడిపాడు. తెల్లవారుగానే సమ్ముఖానికి వచ్చేసేసాడు. వేల మంది సమాజంలో, కొన్ని వేల మంది శిష్యుల్లో 12 మంది మాత్రం పేర్లు పిలిచి బయటికి పిలిచాడు. ఈ 12 మందిని అపోస్తులు అని అన్నాడు. చాలామంది ఉన్నారు లోకంలో, చాలామంది ఆయనతో పాటు ఉన్నారు. 12 మందిని మాత్రమే ప్రత్యేకించాడు. ఈ 12 మంది అపోస్తులు అని అన్నాడు. అపోస్తులుగా నియమించేసిన తర్వాత ఈ అపోస్తులకు బాధ్యతలు అప్పగించాడు, అధికారం ఇచ్చాడంట. ప్రభువైన యేసు చేత అధికారం పొందినటువంటి వారుగా కనపడుతున్నారు ఈ అపోస్తులు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదివితే ఈ అపోస్తులు క్రీస్తు ప్రభు చేత అధికారము పొందుతున్నటువంటి వారుగా ఉన్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో, 6:7లో, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు ప్రభువైన యేసు చేత అధికారం అనుగ్రహించబడుతుంది. అది అధికారం పొందిన వారు, క్రీస్తు ప్రభు చేత అధికారం అప్పగించబడినటువంటి వారు అపోస్తులు. కాబట్టి అపోస్తుల యొక్క క్రైటీరియా వేరు. అపోస్తుల యొక్క సెలక్షను అద్భుతం. అపోస్తులకు అప్పగించబడినటువంటి పని ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపోస్తులకు నియమించబడినటువంటి అధికారము ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంటుంది. కాబట్టి సామాన్య మానవులు అపోస్తులతో పోల్చుకోవటానికి కుదరదు. మనబోటోళ్ళు అపోస్తులలాగా భావించుకోవటానికి కుదరదు. ఎందుకు భావించుకోవటానికి కుదరదు అంటే వారు నేరుగా పరలోకం నుంచి పంపించబడినటువంటి వాని చేత సెలెక్ట్ చేయబడినటువంటి వారు. సామాన్యుల చేత వాళ్ళ సెలక్షనే అద్భుతం. పరలోకం నుంచి పంపించబడినటువంటి ప్రభువైన యేసు చేత నేరుగా సెలెక్ట్ చేయబడ్డారు. వీరు రెండు నాతో పాటు వచ్చేయండి అని కొంతమందిని పిలిచాడు. కాబట్టి వారి సెలక్షనే అద్భుతం. రెండవది, వారికి అనుగ్రహించబడినటువంటి ఆధిక్యతలు అద్భుతం. ప్రభువైన యేసు ఆయా స్థలాలకు పంపించేటప్పుడు ఏమంటాడంటే, మీరు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో, అక్కడ ఏం చెప్పాలో, ఎవరి ఎదుట నిలబడతామో మనకు వాళ్ళ ఎదుట మాట్లాడేటువంటి నాలెడ్జ్ లేదు కదా, ఈ కంగారు పడాల్సిన అవసరంలా. ఎందుకు? ఆ సమయమునకు మీరు ఏమి మాట్లాడాలో అది మీకు వెల్లడి చేయబడిద్ది. స్పాట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి.
స్పాట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనకు అట్లా రాదు. మాకు ఆయన అన్నాడు అనమాట, ఏం బ్రదర్ ఏం చెప్తారు ఈ వారం, ఏం ఉండదన్న, అక్కడికి వెళ్తే మొత్తం ఆటోమేటిక్గా తిరిగిద్ది. మనది ఆ టైపు కదా, స్టేజ్ ఎక్కితే ఆటోమేటిక్గా తిరిగిద్ది అనే టైపు. మన మైండ్లో క్యాసెట్ వేయడు, అపోస్తులకి క్యాసెట్ వేసినట్టుగా మన మైండ్లో క్యాసెట్ వేయడు. అపోస్తుల యొక్క ప్రత్యేకతలు ఏంటి? వారు ఏ స్థలంలో నిలబడితే ఆ స్థలంలో ఏమి మాట్లాడాలో వారికి బోధించబడతారు, నేర్పించబడతారు ఆన్ ది స్పాట్. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. కాబట్టి అపోస్తులతో నేడు మనము పోల్చుకోవటానికి వల్లపడదు. వారి ఆధిక్యతలు వేరు, వారి యొక్క స్థాయి వేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం నుంచి లేదా 18 నుంచి చదువుతాం. 10వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారిని మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతించకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. ఆ టైంలోనే ఇన్ఫర్మేషన్ స్పాట్. మమ్మల్ని తీసుకెళ్ళి అధికారుల దగ్గర నిలబెట్టినప్పుడు, కొట్టేటప్పుడు, తిట్టేటప్పుడు ఏం మాట్లాడాలో ఏంటో, ఏం చెప్పాలో ఏంటో, అసలు ఏంటి అని భయము, లేదా ఏమి వారికి బోధించాలో చెప్పవలసిన వారు అన్నటువంటి నేర్పు అపోస్తులకు లేదు. ఎందుకు? తండ్రి ఆత్మ కింద భాగాలు మాట్లాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఇది స్పెషలైజేషన్ వాళ్ళది. నేనేదంటే అది మాట్లాడతా, నిలబడితే చాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆయనే దయచేస్తుంటాడు. ఇటు నుంచి ఈ చెవికి వస్తుంది, ఇటు నుంచి మనుషులకు బోధ చేస్తూ ఉంటుంటాడు. ఈ రోజున నేర్పు లేదు, పాడు లేదు. ఎవరంటే వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడటమే. ఎవరంటే వాళ్ళు దేవుని చిత్తం ఏంటో తెలియదు, సంకల్పం ఏంటో తెలియదు, మర్మం ఏంటో తెలియదు, దేవుని యొక్క ఆలోచనలు ఎలాగను మార్చుకుంటూ వచ్చాయో తెలియదు, ఏమీ లేదు. ఎలాగొచ్చేస్తుంది అంటే ఎలాగను మాట్లాడేస్తాడు. ఇలాగొచ్చేస్తాయా? చెవులోకి వచ్చేస్తాయి. నీకు చెవులో చెప్తుంటాడు, ఇది చెప్పు, ఇది చెప్పు, అలాగే అని నీకు చెప్పి నీకు ఇక్కడ చెప్పేస్తాడు. మరి దేవుని చిత్తం ఎలా తెలిసిద్ది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మొదటి వచ్చి నుంచి చదువుతాం. ఈ హేతు చేత అన్యజనులైనటువంటి మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైనటువంటి పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షిప్తముగా రాసి తిని. క్రీస్తు మర్మం ఎలాగను తెలియపరచబడిందంట ఆయనకి? దేవదర్శనం వలన నాకు తెలియచేశాడు దేవుడు అని అపోస్తులు చెప్పుకోవటంలో ఒక సమర్థించబడినటువంటి సంగతి ఉంది. అపోస్తులు చెప్పుకోవచ్చు, దేవుడు నాకు ఇది తెలియచేశాడు, ఈ విషయం మీతో మాట్లాడమన్నాడు, ఇది దేవదర్శనం వలన కలిగింది, నాకు మనుషులు ఎవ్వడూ నాకు బోధించలేదు అన్నాడు అపోస్తలుడైన పౌలు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, మనుషులు ఎవ్వడూ నాకు బోధించలేదు అన్నాడు. మరి నీకు ఎలా తెలుసు ఈ సీక్రెట్ అంతా? అనాది నుంచి రహస్యంగా ఉంచబడినటువంటి మర్మములు నీకు ఎలాగూ తెలుసు? దేవదర్శనం వల్ల. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ యొక్క పరిస్థితులు వేరు, వారు నేర్పించబడిన విధానం వేరు. ఈరోజు నేరుగా వచ్చేసిద్ది అంటే ఇలా చెప్తారు. అదే చెప్పారు అపోస్తులు, మీకు కూడా నేరుగా వచ్చేసిద్ది. మీరేం మాట్లాడాలో ఏం చెప్పాలో కంగారే వద్దు, మీకు స్టేజ్ మీద నిలబడితే ఆటోమేటిక్గా దొర్లుతాయి మాటలు అని చెప్పారు వాళ్ళు. ఏం చెప్పారు వాళ్ళు? కింద భాగంలో, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి
నాకు కలిగిన జ్ఞానమును అసలు చదవటమే రాకపోతే చదవడు. ఇదైనా పట్టుకుని పోతాడో లేదో, స్టేజ్ ఎక్కుతాడు, ఏదో ఆయన మనసులో తోసిందంతా చెప్తాడు. మ్యాజిక్ ఇదేమన్నా మ్యాజిక్లు చేసాడా, జిమ్మిక్కులు చేసాడా స్టేజ్ ఎక్కి? గ్రంథం చదువు, దాని నేర్పు, దాని ఉద్దేశము, ప్రతి విషయానికి ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన ఇవేమీ లేదు. ఎక్కుతున్నాడు అన్నమాట. అడిగా నేను, ఏంటి బ్రదర్ ఏంటి పరిస్థితి అని. ఆటోమేటిక్గా వచ్చేసింది అన్న, మనకంత కంగారు, అంత విషయం, రేపు ఏం చెప్పాలా, ఎల్లుండి ఏం ఇది అసలు ఏమి మరి ఎట్లా ఆటోమేటిక్ ఇటు వచ్చేసిద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించేస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించేస్తాడు. నువ్వు మహనీయుడుగా, మరి నువ్వు మహనీయుడు కాబట్టి చెప్పాడు ఒక రోజు నాకు ఆయన. మన ఊరిలో కాదులే సంగతి. ఎలాంటి మనుషులు ఉంటారన్నమాట. నేర్పు అవసరం. అక్షరం పొల్లు పోతేనే చంపేసేది. సిబ్బోలేత అన్నాడు, షిబ్బోలేత అయితే సిబ్బోలేత అన్నాడు, చంపండి అన్నాడు. ఏమనుకుంటున్నారు గ్రంథం? సిబ్బోలేతు, షిబ్బోలేతు వేరు, సిబ్బోలేతు వేరు. మొదటి అక్షరంలో ప్రొనౌన్సియేషన్ తప్పిందని చంపాడు. షీకి తేడా ఉండిద్దా? ఆ రెండింటికి తేడా లేకపోతే ఎందుకు రెండు అక్షరాలు ఉంటాయి? నీకు తెలుసు కదరా, ఆ రెండు ఒకే అక్షరాలు రెండు అక్షరాలు అయ్యి వేరువేరా. ఇది షా, ఇది అబ్బో. ఆ తేడా తెలియనందుకు ఒకరిని చంపాడు. అందువలన ప్రొనౌన్సియేషన్ జాగ్రత్త, గ్రంథం చదవటం జాగ్రత్త, దాన్ని చదివే విధానం, గ్రహించే విధానం, అర్థం. మన అర్థాన్ని పెట్టి గ్రంథం చూసేసినట్లయితే దానివల్ల చర్యలు భయంకరంగా ఉంటాయి. అలాగని చేశాడు ఒక మనుషుడు. అలాగే ఆయన సంగతి కొద్దిసేపు వదిలేసేద్దాం అనమాట. అందువలన అపోస్తులకు అధికారం ఇచ్చి పంపుతున్నాడు. కాబట్టి అపోస్తులతో మనం పోల్చుకోవడానికి కుదరదు. వారు ఏమై ఉన్నారో వాస్తవంగా పరిస్థితిని బట్టి అన్ఎడ్యుకేటెడ్, అంత ఎడ్యుకేట్ అయినటువంటి పీపుల్స్ కాదు వాళ్ళు. కానీ వాళ్ళు స్పెషలైజేషన్ వేరు.